आसांकुशधरां क्रियामा शक्तिरूपणे क्रियामाधाररूपणे ओम आधारशक्ते नमो नमः ओम अनंताजनाय नमः ओम कूर्माय नमः ओम ज्ञानाय नमः ओम अवैराग्याय नमो नमः ओम धर्माय नमः ओम ज्ञानाय नमः ओम वैराग्याय नमः ओम ऐश्वर्याय नमः ओम अधर्माय नमः ओम अज्ञानाय नमो नमः ओम मनोन्मन्ये नमो नमः ओम सूर्यमंडलाय नमो नमः सूर्यमंडलाधिपतये विष्णु ब्रह्मणे नमः सोम सोममंडलाय नमो नमः सोममंडलाधिपतये रुद्राय नमो नमः सोममंडलाधिपतये विष्णवे नमो नमः ओम अग्निमंडलाय नमो नमः ओम अग्निमंडलाधिपतये रुद्राय नमः ओम सुवृत्तमंडलाय नमो नमः ओम सुवृत्तमंडलाधिपतये सदाशिवाय नमो नमः इत्येवं पीडार्चनं कृत्वा చాలండి దాంట్లో వేసుకోండి. అదిగోండి చక్కగా స్వామివారికి అమ్మవారికి పీఠార్చన అనేటువంటి కార్యక్రమం చేసామండి. మరి రెండవ కార్యక్రమంగా ఆ పెళ్లి కుమారుడు యొక్క పాదాలని మనం ప్రక్షాళన చేస్తున్నామండి. అంటే ఈ జగత్తుకంతటికీ కూడా మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరండి? శివపార్వతులు. అది చెప్తారు, వాగద్ధ యువ సంపృక్తో వాగద్ధ ప్రతిపత్నయే జగతా పితరో వందే పార్వతీ పరమేశ్వరుడు. మనకే కాదండి, దేవతలకే దేవుడే. మరి అలాంటి పరమేశ్వరుడికి ఇవాళ గురు పౌర్ణమి రోజున చక్కగా స్వామివారి యొక్క కళ్యాణం చేసుకుంటున్నామంటే విశేషమైనటువంటి యోగం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమంలో మనం పాల్గొనలేము. మరి అలాంటి పెళ్లి కుమారుడికి ఈ రోజున మనం చక్కగా పాదాలు కడిగేటువంటి భాగ్యాన్ని మనకి స్వామివారు ప్రసాదించినందుకు మరి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అదిగో చక్కగా స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేయండి. ఓం తాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షే శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రకోడే యుగధారిణే నమో నమః. నమస్వన్నంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షే శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రకోడే యుగధారిణే నమః. చాలండి. ప్రజాజనవధిష్టాయ శ్రీ ప్రవరాంబికాదమేధ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన వివాహలీలా వినోదార్థం రక్షాసూత్రసమర్పణం కరిష్యే ఇత్యుక్త్వా రక్షాసూత్రమానీయ క్షీరేణ ప్రక్షాళ్య క్షీరే కండలపూర్ణపాత్రయో పర్యష్టపద్మకాయాం విన్యస్య తస్మిన్ శివభేజాం లిఖిత్వా ఆగుతూ రాయాలండి. శివభేజాం లిఖిత్వా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ రాశారండి. అది కూడా స్వామివారికి రక్షాబంధనం కడుతున్నారండి. ఓం విశ్వేత్తాదేహ జవనాయ ప్రవాచ్యాయ జగద్నమగవన్ ఇంద్ర సంవదే పారావదం యత్పరజం మృతం వస్వరభాయ ఋషిబంధవే. ఋషిబంధవ రెండు అక్షత్రేణమ్మ. ఋషిబంధవే ఇది రక్షాబంధన మహోత్త శుభమహోత్తోస్తు. రక్షాబంధన మహోత్త శుభమహోత్తోస్తు. పూర్వోక్త కరణం కరిష్యే. ఓం సువర్ణ యజ్ఞావేదారణం కరిష్యే క్షీరేణ ప్రక్షాళ్య తండలపూర్ణపాత్రయో ప్రతిష్టపద్మకాయా విన్యస్య తస్మిన్ శివభేజం లిఖిత్వా రాయాలమ్మ. ఓం నమః శివాయ శివభేజం లిఖిత్వా గాయత్రే చాలండి. గాయత్రేన్ ధ్యాత్వా చాలండి. గాయత్రేన్ ధ్యాత్వా దాంట్లో పెట్టేసుకోండి. గాయత్రేన్ ధ్యాత్వా రెండు అక్షరాలు తీసుకోండి. ఓం భూ యజ్ఞావేదం ప్రతిష్టాపయామి మళ్ళీ తీసుకోండి. ఓం భవ యజ్ఞావేదం ప్రతిష్టాపయామి మళ్ళీ తీసుకోండి. ఓం శివ యజ్ఞావేదం ప్రతిష్టాపయామి మళ్ళీ తీసుకోండి. ఓం భోర్భవశ్చవ యజ్ఞావేదం ప్రతిష్టాపయామి యజ్ఞాపవేదదేవతాభ్యో నమో నమః. ధ్యానం వేయండి. ధ్యాయామి. ధ్యానం ఆవాహనం ఆసనం నవరత్నగర్మహాసనం పాద్యం అర్ఘ్యం సుత్వాదక స్నానం వస్త్రం దోపం దేవం నైవేద్యం. అమ్మ పండుకోమ్మ అక్కడ పండుకోండి. నైవేద్యం అక్కడ పెట్టండి. నైవేద్యం నమస్కారం నీళ్ళు చల్లండి. నైవేద్యం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. మీరు ఓం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ దేవహే తన్నః శివ ప్రచోదయాత్.
యజ్ఞోపవేతధారణ మహోత్త శుభమహోత్తోస్వ. అటువంటి చక్కగా పెళ్లి కుమారుడికి మరి నూతన యజ్ఞోపవేదాన్ని సమర్పిస్తున్నారండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేరస్తహజం ప్రస్తేహ ఆయుక్షమగ్ర్యం ప్రజమంజదుగ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజ. ఇప్పుడు ఈ సమస్య తీరాలంటే ఏం చేయాలంటే ఏం చేశారంటే ఒక 5 ఋషిష్ఠులు బయటకు వచ్చారటండి. ఎవరండి? ఋషులు. 5 ఋషులు బయటకు వచ్చారు. వచ్చి మేము చెప్తాం, వారి గోత్రం చెప్తాం, వారి నాన్నగారి పేరు చెప్తాం, తాతగారి పేరు చెప్తాం, ముత్తాతగారి పేరు చెప్తాం వచ్చారు. వచ్చి ఏం చేశారంటే మాకు టైం ఇవ్వాలన్నారు. సరే అన్నారు వీళ్ళు మళ్ళీ వెళ్ళి తపస్సు చేశారండి. ఎవరి కోసం? ఆయన కోసమే. మళ్ళీ ఆయనకి తపస్సు చేశారట. తపస్సు చేసి సిద్ధి పొంది వచ్చారండి వాళ్ళు. వస్తే ఆ 5 ఋషీశ్వరులు ఎవరయ్యా, అంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అని అంటే నిర్గుణ. మొత్తం ఇలా పట్టుకోండి, చేత పట్టుకోండి. అదిగో చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత అనేటువంటి 5 ఋషులు బయటకు వచ్చారండి. 5గురు కూడా తీసండి. 5గురు కూడా నకార శబ్దాన్ని కలిగినటువంటి వారు. అంటే నకార శబ్దం అంటే అర్థం ఏంటండి? మన కంటికి కనబడేటువంటి ప్రతి వస్తువు ఇది నాది 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 అనుకుంటున్నటువంటి ప్రతి వస్తువు ఏదో ఒక రోజున ఎవరికో ఒకరికి సొంతం అవుతుందండి. అంతేగాని శాశ్వతమైంది కాదు. అలాంటి చెప్పడం కోసమే నిర్గుణం అంటే తెలుసా అండి? గుణాలు ఎన్నండి? గుణాలు ఎన్నమ్మా? గుణాలు 3. 1 తమోగుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. ఏమ్మా? మొట్టమొదటి తమోగుణం అంటే పిసినారితనం. వాడు ఖర్చు పెట్టాడు, పక్కవాడి చేత ఖర్చు పెడుతుంటాడు. ఆ గుణం కనుక మనలో ఉంటే ఆ గుణం నుంచి మారాలి. ఏ గుణంలోకి రావాలండి? తమో గుణంలోకి రావాలి. అంటే అహంకార గుణంలోకి రావాలి. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు అహంకార గుణంలోకి రావాలి. ఒకవేళ అహంకార గుణంలో కనుకుంటే సత్వగుణం, మంచి గుణం, అంటే నేను మంచిగా ఉండాలనుకునే గుణం, అది కూడా మంచిది కాదండి. మరి ఏమిటి మంచిదంటే నిర్గుణం. ఎందుకని? మనకి తెల్లవారు లేస్తే ప్రతి జీవికి ఏం కావాలండి? ఆహారం కావాలి. 12 కాగానే ఆహారం కావాలి. అంటే కడుపులు పరిగెడుతుంటారా? ప్రతిరోజు కూడా భవతి భిక్షాందేహనని అమ్మవారిని వెళ్ళి అడుగుతాడండి ఈశ్వరుడు. అడిగితే ఆవిడ ఒక గరిట ఆ యొక్క చెప్పులో వేస్తుందండి. అంటే అర్థం ఏంటండి? అర్థం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆయనకి బాబా ఆకలి వేస్తుందమ్మో అడుగుతున్నాడేమో అనుకుంటాం. అంతేనండి. కానీ ఆయనకి ఆకలేసి కాదండి. ఆయనకి ఆకలేసి కాదు. ఎవరికంటే అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. మనతో పాటు ఎన్ని ఉన్నాయండి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులకు ఏం కావాలంటే తెల్లవారితే ఆహారం కావాలనుకున్నాం కదా. మరి ఈ ఆహారం కావాలంటే ఎవరు ఇవ్వాలండి? అమ్మవారు పెడితే, ఈయన అడిగితే, ఇద్దరు చేస్తేనే కానీ మనకు ఆహారం దొరకట్లే. ఇప్పుడు చెప్పండి, ఏ గుణం మంచిది అంటారు? అంటే సకలమైనటువంటి ప్రపంచానికి శాంతి కలిగించాలంటే తిండి ఉండాలంటే ఆయన ఉండాలి, అమ్మ ఉండాలి. ఈశ్వరుని అడిగితే ఈశ్వరుడు వెళ్ళి అడిగితే అమ్మ వడ్డిస్తుంది. అమ్మ వడ్డిస్తే ఈయన తీసుకొస్తే సకల జీవరాశులకు వస్తాయి. ఇక్కడలో ఎవరు బద్దకించినా, ఈశ్వరుడిని అడగకపోయినా, అమ్మ పెట్టకపోయినా ఈ ప్రపంచం మొత్తం పడుకుంటుందండి. ఇప్పుడు చెప్పండి, ఏ గుణం మంచిదండి? నిర్గుణం. ఆయనకన్నా గొప్పవాడు, ఆయనకన్నా గొప్పమైనటువంటి తత్వం లేదండి. అలాంటిది మొట్టమొదటి ఋషి ఎవరండి? నిర్గుణము. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు ఆయన, నిరంజనుడు. అరే ఆయన పట్టుకుంటే ఎవరిని పట్టుకోవడం? అది నిర్వికల్పం. అన్ని కల్పాల్లోకి అత్యంత ఎత్తైనటువంటి కల్పం నిర్వికల్పం. తెలుసా అండి మీకు? అభిషేకం చేసేటప్పుడు నమక జమకాలు చెప్పి అభిషేకం చేస్తారు. నమకం అంటే అర్థం ఏంటండి?
తెలుసా మీకేమన్నా? చెప్తాను. నమ్మకం అంటే ఈశ్వరుడు యొక్క వర్ణన. ఈశ్వరుడు యొక్క వర్ణన ఏమొస్తుంది తెలుసా అండి మంత్రంలో? నమ్మకం ప్రారంభం అవ్వడమే నమస్తే అని ప్రారంభం అవుతుంది. అలా నమస్కారంతో ప్రారంభమయ్యేటువంటి మంత్రం మరొక మంత్రం లేదు. ఎందుకని నమస్తే అని ప్రారంభం అవుతుంది అంటే ఈశ్వరుడు బాణం వదలడానికి రెడీగా ఉంటాటండి. ఆ బాణం మన మీద వదలకుండా మొట్టమొదటిగా ఏం చెప్తున్నామండి? నమస్తే అంటే ఎంత కోపంగా ఉన్నవాడైనా మీకు ఎదురుగుండా వస్తే ఒక్క నమస్కారం చేస్తే ఒక 50% 30% తగ్గుతాడండి. మరి అలాంటి నమస్కారంతో ప్రారంభమై ఎన్ని నమస్కారాలు ఉన్నాయి? నమ్మకంలో ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉంటాయండి? 183 రకాల నమస్కారాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 83. 183 నమస్కారాలు చెప్పండి. ఈ చెప్పబడిన వాటిల్లో చాలా ఉన్నాయండి. దీంట్లో లోతుగా వెళ్తే చాలా ఉంది. ఎందుకంటే ఏం చెప్తున్నారండి? ఏం గోత్రమయ్యా? ఈ కూర్చున్నటువంటి పెళ్లి కుమారుడి యొక్క గోత్రం పరమశివ గోత్రస్యే, పరమశివ గోత్రము. ఒకవేళ గోత్రం మనకు తెలియకపోయినా ఎవరికైనా కొంతమందికి గోత్రాలు తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు ఏం గోత్రం చెప్పొచ్చండి? పరమశివ గోత్రము. ఎందుకంటే మనమందరం ఆయన బిడ్డలమే. అందుకోసం ఏం చెప్పాలండి? పరమశివ గోత్రస్యే. అయ్యో చెప్తున్నారండి పరమశివ గోత్రం అయ్యా ఆ కూర్చున్నటువంటి పెళ్లి కుమారుడిది. ఇకపోతే ముత్తాది గారి పేరు పరమశివ జన్మరాత్రే అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? అయ్యా ఈయన యొక్క ముత్తాది గారి పేరు పరమశివుడు అని చెప్తున్నారు. మళ్ళీ పట్టుకోండి. చతుశ్శాగర పర్యంతం గోబ్రాహ్మణే భ్యశ్చవంబవద నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరావయ నిరాఖ్యాత పంచారుజాయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్యే. పరమశివ గోత్రిసేయండి. పరమశివ గోత్రోద్భవస్యే. ఈ తాతగారి పేరు సదాశివశర్మణ పౌత్రాయే. సదాశివుడు. మళ్ళీ పట్టుకోండి. చతుశ్శాగర పర్యంతం గోబ్రాహ్మణే భ్యశ్రవంబవద నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుజాయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్యే. ఈయన నాన్నగారి పేరు మహానటేశ్వర శర్మణ పుత్రాయ. మహానటేశ్వరుడు. మళ్ళీ తీసి మళ్ళీ పట్టుకోండి. చతుశ్శాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభంభవద నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుజాయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్యే. శ్రీ రామలింగేశ్వర స్వామి శర్మణేవరాయ. ఇకపోతే ఈ పేరేంటండి? రామలింగేశ్వరుడు అని చెప్తున్నారు. ఇక్కడ రామలింగేశ్వరుడు అని తీసేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి పెళ్లి కుమారుడు యొక్క పేరు ఏం పేరండి? రామలింగేశ్వరుడు. ఎందుకని రామలింగేశ్వరుడు ఎక్కడ పెట్టారంటే ఇక్కడ 3 రామలు కలిసి ఉన్నాయండి. ఎన్ని రామలు కలిసి ఉన్నాయండి? 3 రామలు. ఎందుకని మేడూరులో ఈ దేవాలయం ఎంత విశిష్టత అంటే ఇక్కడే చెప్పబడిందమ్మా. ఇది కనుక పట్టుకుంటే ఈ దేవాలయాన్ని వదలమమ్మ. ఏమిటి విశేషం అంటే రామశబ్దం ఏదైతే ఉందో తెలుసండి? రామశబ్దం శ్రీరామ రామ రామేతి వరానండి. అది ఎవరు ఇచ్చారండి? ఈశ్వరుడు ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారండి? పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవిని ఋషీశ్వరులు అడిగారు. అంటే పాపం ఈశ్వరుడు ఏం చేశాడంటే 3 వర్ణం వాళ్ళకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి గాయత్రీ దేవిని ఇచ్చారు. 4వ వర్ణం వాళ్ళకి ఏమి ఇవ్వలే. ఇవ్వకపోతే 4వ వర్ణం వాళ్ళు వెళ్ళి అడిగారు. ఎవరినండి? పార్వతీదేవిని అడిగారు. అడిగితే పార్వతీదేవి ఏం చెప్పిందంటే ఈశ్వరుని వెళ్ళి అడిగిందండి. అయ్యా 4వ వర్ణం వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఫలితం వచ్చేటువంటి మార్గం చెప్పండి అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే విష్ణు సహస్రనామం చేయమన్నాడు. విష్ణు సహస్రనామం చేయాలంటే 1000 నామాలు కలిగి ఉంది. గాయత్రి మంత్రం 26 అక్షరాలు. వాళ్ళు అన్నారు మా వల్ల కాదండి, మేము చేయలేము, సూక్ష్మంలో మోక్షం ఉందో చెప్పండి అన్నారు. అంటే ఆయన ఏం చెప్పాడంటే శ్రీరామ రామ రామానం అన్నాడు. అంటే శ్రీరామ రామ రామ అంటే సహస్రనామ తత్తుల్యం. అంటే సహస్రనామం వచ్చేస్తుందండి. వస్తుందా? ఇంకో డౌటు కొంతమందికి. వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే రా అనేటువంటి శబ్దం ఒకసారి గుణించండి. రా అనేటువంటి శబ్దం యారాలావాలో 2వది. అంటే ఇప్పుడు పిల్లలు ఎవరు చదవట్లేదులేండి, తెలుగు కూడా మర్చిపోతున్నారు. రా అనేటువంటి అక్షరం యారాలావాలో 2.
ఇప్పుడు ఇంటూ గుణించమని చెప్పాను కదా, ఇంటూ మా అనేటువంటి అక్షరం పాప బాబామాలో 5వది, 2 × 5 ఇంటూ 2 × 5 ఇంటూ 2 × 5 అంటే ఇప్పుడు అంతే. ఒకసారి గుణించండి, 10 10 100, 100 10 1000 వచ్చేసిందా రాలేదండి. మరి అలాంటి నామాన్ని ఇచ్చి మరి రామశబ్దాన్ని కలిగినటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. ఎందుకనంటే రామశబ్దం రామచంద్రుడు మరి ఈ దేవాలయానికి పూర్వ ఇక్కడ శివాలయం ఉండేదని చెప్పినటువంటి గురుస్వామి గురుమూర్తి సద్గురువులు ఎవరండి? రామయోగేంద్ర స్వామి. ఆయన పేరులో కూడా మొట్టమొదటి రామశబ్దం ఉందండి. మూడవది ఈ శివాలయంలో ఉన్నటువంటి స్వామి కూడా రామలింగేశ్వరుడు. అంటే ఇప్పుడు ఎన్ని రాములు కలిసి ఉన్నాయండి? 3 రాములు కలిసి ఉన్నాయండి. అంటే ఎప్పుడైతే 3 రాములు కలిసి ఉన్నాయో సహస్రనామతత్తుల్యం అంటే 1000 దేవాలయాలకి పెట్టు. ఏమిటండి? దేవాలయాలకు పెట్టు ఒక్క మేడూరు శివాలయం. మరి అలాంటి విశేషమైనటువంటి దేవాలయంలో మనం ఈ రోజున చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాను. కాశ్యపావస్థాన నైద్రవత్రయారుజేయ ప్రవరాన్విత కాశ్యపద గోత్రోద్భవస్యే. అమ్మవారి యొక్క గోత్రం కాశ్యపద గోత్రము. అమ్మవారి యొక్క ఋషీశ్వరుడు కాశ్యప వత్సార నైద్రువ అనేటువంటి ముగ్గురు కలిగి ఆయన యొక్క అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు మహానుభావుడు. అమ్మవారిని మహామేరు నత్రే మహామేరుడు. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు ఏంటండి? మహామేరుడు. మళ్ళీ పట్టుకోండి. చతుష్టాగర పర్యంతం గోబ్రాహ్మణే భీష్మం భవద కాశ్యపావస్థారణ యుద్రవ త్రయారుజాయ ప్రవరాన్విత కాశ్యపద గోత్రోద్భవస్యే. తాతగారి పేరు మందరాజర శర్మర పౌత్రే మందరాజరుడు. మళ్ళీ పట్టుకోండి. చతుష్టాగర పర్యంతం గోబ్రాహ్మణే భీష్మం భవద కాశ్యపావస్థారణ యుద్రవ త్రయారుజాయ ప్రవరాన్విత కాశ్యపద గోత్రోద్భవస్యే. హిమాచల శర్మన పుత్రి హిమాచలుడు యొక్క కుమార్తె. మళ్ళీ చతుష్యాగర పర్యంతం గోబ్రాహ్మణే భీష్మం భవద కాశ్యపావస్థారణ యుద్రవత్రయారుజేయ ప్రవరాన్విత కాశ్యపద గోత్రోద్భవీం శ్రీ భ్రమరాంబికా నామ్నీం గణ్యా. భ్రమరాంబికా సమేత రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన శ్రీమతః కాశ్యపద గోత్రోద్భవస్య హిమాచల శర్మణ పుత్ర్య పార్వత్యాః శ్రీ దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన సకల విఘ్నోపశాంతి ద్వారా రక్షాసూత్ర సమర్పణం కరిష్యే. క్షీరేణ ప్రఖ్యాల్యే క్షీరే గృహస్థామక్షత్ర రాష్ట్ర ప్రజాచార్య సంధ్యామాత్యోషం అపచిత కర్మ కరిష్యే. అయంగోచ్చ అరహందవరజ శాయకాని జన్మ అరహన్ నిష్కంబజతం విస్వరూపం అరహన్న దందయతే విశ్వమబ్బువం నవావోజేయ రుద్రస్పదస్తే. అరహందవరజ శాయకాని జన్మ అరహన్ నిష్కంబజతం విశ్వరూపం అరహన్న దందయతే విశ్వమబ్బువం నవావోజేయ రుద్రస్పదస్తే. కన్యమే జర్వదో వోయాత్ కన్యమే దత్తారం మోక్షమాప్నోత్ విష్ణంబర పంచభూతదాక్షిణ్య సర్వదేవత. ఓం కన్యామమ ప్రదాస్యామే భక్తారం ధారణావే కాశ్యపావస్థారణ యుద్రవత్రయారుజేయ ప్రవరాన్విత కాశ్యపద గోత్రోద్భవస్య మహామేరో నత్రే మందరాజర శర్మణ పౌత్రే హిమాచల శర్మణ పుత్రే కాశ్యపద గోత్రోద్భవే శ్రీ ప్రవరాంబికా నామ్నీం గణ్యా. అదిగోండి. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుజాయ ప్రవరాన్విత పరమజవద గోత్రోద్భవస్య పరమజవ ధర్మరో రత్రే సదాశివ శర్మణ పౌత్రాయ మహానడేశ్వర శర్మణ పుత్రాయ శ్రీ రామలింగేశ్వర శర్మణేవరాయ. అదిగోండి రామలింగేశ్వర స్వామికి ప్రవరాంబికాదేవిని అదిగోండి కన్యాదానమోహం చేశారన్నమాట అండి. కన్యని స్వామివారికి అప్పు చెప్పారు. రాజ పురంధరేశ్వర వేణావాద్య విదార పుదుపదే గంభేద కంఠేశ్వర కళ్యాణోత్సవ వరద కుర్వంతు వాం మంగళ శుభముహూర్తస్థావధార శుభలగ్నస్థావధార లక్ష్మీనారాయణ సావధారే. సుముహూర్తకాలే సూర్యాదేన నవానాం గ్రహాణాం ఇలా ఇచ్చేయండి. అత్యంత ఆనుకూల్యత బలసత్యర్థం. క్షీరాయ ప్రఖ్యాయ
तण्डलपूर्णपात्रयो पर्यष्टपद्मगायामन्यस्ये तस्मै सौभाग्यवेदेन्द्रके धर्मद्रायणम् ओम ऐं कयेल ह्रीं क्लीं हसकलिक ह्रीं सौं सकल ह्रीं మీరు కూడా కాస్త జల్లండి పూర్ణచంద్ర గారు లేదా మీరు కూర్చోండి అమ్మగారు జరుగుతారు మీరు అలా కూర్చోండి రాయండి ఓం ఐం కయేల హ్రీం క్లీం హసకలిక హ్రీం సౌం సకల హ్రీం మాంగళ్యదేవతాభ్యో నమో నమః ఆనందకర్పూర నీరాంజనందరసయామి ఆ సూత్రాలకు అతండి మహత్వకం సుకృతే జాతవేదరే మమగ్నే వర్చో విహవేష్వందవయం వేంధాన నమస్తే రావాలి రండి ఇవాళ కొంచెం కంగారు చేస్తాం రేపు నుంచి మామూలుగా నమహత్వకం నమాగ్నే భర్చో విహవేష్వంధవయం వేంధాన తనవం భజేవ మహ్యం లమంద